అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం. దానికి కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలని భారతదేశ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల సంక్షేమం అభివృద్ధి కూడా జోడెద్దుల పాలన వలె ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి తరుణంలో మనకి ఈ యొక్క గోదావరి పుష్కరాలు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ పుష్కరాలు కూడా అంగరంగ వైభవంగా జరగాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసినటువంటి పూర్తి సదుపాయాలని, వారికి కావలసినటువంటి శానిటేషన్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, అలాగే వాళ్ళకి అల్పాహారం ఆహారం విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, అలాగే మనకి ఘాట్లో స్నానం ఆచరించడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అదేవిధంగా పిండ ప్రదానాలు చేసుకోవడానికి ఏదైతే వస్తారో వారికి కూడా అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిమగ్నమైంది ఉంది. దానిలో భాగంగా మొన్న వారం రోజుల కిందట మనకి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి విచ్చేయడం, గోదావరి నదీ జలాల్లో కలుషితమైనటువంటి వాటర్ అంతా కలవడం, ఫ్యాక్టరీలు వ్యర్థ పదార్థాలు కూడా అందులో కలవడం, దానివల్ల పొల్యూషన్ అవుతుందనే విషయం కూడా వారు గుర్తించి ఖచ్చితంగా ఈ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ పొల్యూషన్ అంతా కూడా దాన్ని ఫిల్టర్ చేయాలి, దాని ప్రక్షాళన జరగాలని చెప్పి 100 కోట్ల రూపాయల నిధులను వారు కేటాయించడం కూడా జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, కూటమి నాయకుల తరఫున, ముఖ్యంగా ఈ యొక్క 6 జిల్లాల ప్రజానీకం తరఫున కూడా ఉప ముఖ్యమంత్రి వర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోదావరి ప్రక్షాళన జరగాలి. ఆ యొక్క గోదావరి ప్రక్షాళన జరిగిన దాంట్లో పుణ్య పుష్కరాలు ఆచరించాలి. అందరూ కూడా ముక్తి మోక్షాలతో పాటు అందరూ ఆరోగ్యంగా కూడా వాడి ఇంటికి చేరుకోవాలనేది ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గోదావరి పుష్కరాలు అంటే మన ప్రతిసారి గుర్తొచ్చేది రాజమండ్రి అనేది అనుకుంటారు. కానీ రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ సీతానగరం మండలం అనేది మనకి ఇక్కడ 13 ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు మరో 2 ఘాట్లు కూడా మనం పెంచాలనుకుంటున్నాం. 15 ఘాట్లతో మనకి ఇక్కడ సీతానగరం మండలంలోని ప్రత్యేకమైన పుష్కరాలు జరిపించాలని మనం ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ మంచి ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క పుష్కరాల నిమిత్తం కూడా అద్భుతమైన ఘాట్లు తీర్చిదిద్దాలని మన మునుకోడల్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ ఘాట్ని మనకి ఆదర్శ ఘాటుగా తీర్చిదిద్దాలి, ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ గారి సంకల్పం మేరకు ఈ రోజున మునుకోడల్లో ఉన్నటువంటి ఘాట్ను మేమందరం కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, అధికారులతో కలిసి ఈరోజు సందర్శించి దీని ప్లానింగ్ ఏ విధంగా ఉండాలనేది చూసాం. మునుకోడలు అనే దానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టరీ ఉంది. దీనికి మునులందరూ కలిసి కూడి ఇక్కడ స్నానం ఆచరించి యజ్ఞయాగాలు చేసి తపస్సు చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విధాలుగా కూడా ఒక ముక్తి మోక్షాలు పొందే విధంగా ఈ ఘాట్ను ఆ రోజుల్లోనే తయారు చేశారు. ఇప్పటికీ కూడా అంతర్ముఖంగా వాళ్ళు వచ్చి తెల్లవారుజామున స్నానం ఆచరించి వెళతారనేది కూడా ఒక ప్రతీక, పెద్దల నమ్మకం కూడా. ఇక్కడ శివకేశవులకి ఇద్దరికీ కూడా ఇక భేదం లేదనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారు ఉన్నారు, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. అది ఎప్పుడో పురాతన 1124వ సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక స్ఫటిక శివలింగం కూడా ప్రతిష్ఠించారు అప్పట్లో. ఆ శివలింగానికి కూడా మనకి ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో పౌర్ణమి కాలానికి అది ముదుర గోధుమ రంగులో శివలింగం అనేది మారడం కూడా జరుగుద్ది. అదేవిధంగా అమావాస్య వచ్చేసరికి ముదుర నీలం రంగులో కూడా ఆ శివలింగం మారుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రతీక, చారిత్రాత్మకమైనటువంటి పురాణాల్లో కూడా ఘోషిస్తుంది. అది ఇంత పుణ్య ప్రసిద్ధి చెందినటువంటి మునుకోడల్ని ఆదర్శ ఘాటుగా, అదేవిధంగా ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం, దానికి మేమందరం కూడా నడుం కట్టి ఈ యొక్క ఘాట్ను ఆదర్శ ఘాటుగా మనం తీర్చిదిద్ది ఈ ఘాట్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేసి మనం ఈ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో తీసుకెళ్ళి సుమారు 6 రాష్ట్రాల ప్రజలకి, ఒరిస్సా, అదేవిధంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మనకి ఇక్కడికి వచ్చేసరికి తమిళనాడు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కానీ చూసుకుంటే
ఉత్తర ఆంధ్ర నుంచి కానీ వచ్చే వైపు ఎవరైతే వైజాగ్ సైడ్ నుంచి వస్తారో తుని వైపు నుంచి వాళ్ళందరికీ కూడా గండేపల్లి దగ్గర ఒక రోడ్డు కట్ చేసాం. గండేపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి గండేపల్లి, గాదరాడ, కోరుకొండ మీదుగా కాపవరం, మొగ్గళ్ళ వచ్చి మునుకోడలు రావచ్చు. మరొక రోడ్డు ఏంటంటే ఏదైతే పాడేరు సైడ్ నుంచి వస్తారో వాళ్ళు కూడా రంపచోడవరం, వయ్య, గోకవరం, కోరుకొండ వచ్చి కూడా మునుకోడలు చేరుకోవచ్చు. అదేవిధంగా మరొకటి ఏంటంటే చింతూరు సైడ్ నుంచి వచ్చి భద్రాచలం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా రోడ్లు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ టెంట్ సిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆదర్శ పంచాయతీలు ఏదైతే పుష్కర ఆదర్శ పంచాయతీలుగా కూడా 263 పంచాయతీలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసి పుష్కర పంచాయతీలుగా వాటిని తీర్చిదిద్ది ఆ యొక్క పంచాయతీల్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు కానీ లేకపోతే ప్రజల యొక్క జిరాయితీ పొలాల్లో కానీ ఆ పంచాయతీ పరిధిలోకి తీసుకొచ్చి అక్కడ కావలసినటువంటి టెంట్ హౌస్లు ఏర్పాటు చేసి ఎవరైనా వస్తే బయట నుంచి వచ్చే భక్తులందరూ కూడా అక్కడికి ఖచ్చితంగా వాళ్ళ స్నానం ఆచరించడానికి కానివ్వండి, అక్కడ కావాలని ఫ్రెష్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అల్పాహారం, భోజనం వసతులు కూడా పూర్తిగా దాతల సహకారంతో అటు ప్రభుత్వ సహకారంతో కూడా మనం ఇక్కడ మంచి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం. ఈసారి పుష్కరాలు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం అద్భుతంగా జరగబోతున్నాయి. ప్రధానమైనటువంటి ఘాటు మునుకోడల ఘాటు. ఇది కాకుండా పురుషోత్తపట్నం నుంచి బొబ్బుల్లంక వరకు కూడా 15 ఘాట్లు, ఇప్పటికే 13 ఘాట్లు శాంక్షన్ అని ఎడిషనల్గా ఇంకొక వెదులపల్లి ఒకటి ఘాట్ ఒకటి, ఇంకొక ఘాట్ని కూడా మనం పరిశీలిస్తున్నాం. రాజంపేటలో ఒకటి, వెదులపల్లి ఒకటి కూడా ఘాట్లు పరిశీలన పెట్టాము. ఇప్పుడు అవి కూడా శాంక్షన్ చేసే దిశగా పనిచేస్తున్నాం. ఇక్కడ మునుకోడల్లో వచ్చి 54 అడుగులు ఘాట్ చేస్తున్నాం. గతంలో 32 అడుగులే ఘాట్ ఉంది. ఇక్కడికి వచ్చి 54 అడుగులు అంకి బాగుంటుంది, 9 అంకి. తర్వాత ఒక శాస్త్ర ప్రకారం కూడా దానికి లెక్క పెట్టుకుని 54 అడుగుల ఘాటు, అందులో 9 అడుగుల ఘాటు వచ్చేసరికి 54 మీటర్ల ఘాటు, అందులో 9 మీటర్ల ఘాటు వచ్చి పిండ ప్రదానాలు చేసుకోవడానికి కూడా కేటాయిస్తున్నాం. ఆ విధంగా ఒకే ఘాటు ఏకఘాటుగా చేసి మనం తయారు చేస్తున్నాం ఈసారి ఘాటుని. అంతేకాకుండా రోజు సుమారు ఇక్కడికి ఒక 2 లక్షల మంది భక్తులు వచ్చే విధంగా కూడా అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి కానీ అధికారులకు కానీ 2 లక్షల మందికి కూడా కనీస ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఉన్నాం. ప్రతిరోజు 50,000కు తక్కువ కాకుండా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. పర్వదినాల్లో కూడా మనం చూసినట్లయితే 3 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించే అవకాశం ఉంది ఈ సీతానగరం మండలంలో. కాబట్టి దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులందరూ కూడా పుష్కర పనులపై నిమగ్నం అయ్యారు. త్వరలో అన్ని పనులు కూడా ప్రారంభించబడతాయి. ఒక 2 నెలల్లో అన్ని పనులు కూడా ఒక జెట్ స్పీడ్లో మన ప్రారంభం కానున్నాయి. ఇది మోడల్ ఘాట్ తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత ఈ యొక్క మునుకోడలకు ప్రత్యేకమైన విశిష్టత తీసుకురావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా పూర్తి సహకారాలన్నీ అందిస్తున్నారు. ఇక్కడ స్థానిక ప్రజలు, స్థానిక కూటమి నాయకులు అందరి సహాయ సహకారాలతో ఈ ఘాటును అద్భుతంగా తీర్చి పుష్కరాలు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా సీతానగరం మండలం మునుకోడలో జరగబోతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక మునుకోడల ఘాటే కాదు 15 ఘాటుల్లో కూడా అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఈ పుష్కరాలు ఘనంగా చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చిన తర్వాత కూడా మీరు అడిగిన ప్రశ్న కూడా వారు కూడా అధికారులను అడిగారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, యంత్రాంగం అంతా కూడా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, గుంతలు లేని రోడ్లు ఏ విధంగా మనం తీర్చిదిద్దాలనే దాని మీద ఇప్పటివరకు నిమగ్నం అవడం వల్ల ఆ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు మరో పక్కనే. కాబట్టి ఈసారి మరో పక్క ఏం చేస్తారంటే ఈ పుష్కర పనుల మీద కూడా దృష్టి సారించి ఇక మీదట పుష్కర పనులు కూడా జెట్ స్పీడ్లో నడిపించి, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ జరిగింది. కలెక్టర్ గారు గత 2 నెలలు కూడా స్టెప్ బై స్టెప్ బాగా తీసుకుని రివ్యూలు పెట్టి ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఉన్న బడ్జెట్ని ఎక్కడెక్కడ ఎలకేషన్ చేయాలి, ప్రయారిటీ చూసుకుని శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే 48 కోట్ల రూపాయల R&B రోడ్డుకి కూడా మాకు శాంక్షన్ అయింది. అలాగే పంచాయతీరాజ్లో కూడా జిల్లా వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు పెట్టారు. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఫైనల్గా బడ్జెట్ ఎలకేషన్ అనేది జూలై లోపు జరుగుతుంది. ఆగస్టు కల్లా పనులన్నీ జెట్ స్పీడ్లో మొదలవుతాయని మీ అందరికీ తెలియజేస్తాను. సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు అవుతాయి. ఘాట్ అభివృద్ధికి అంతా కూడా కలెక్టర్ గారి దగ్గర పెట్టి, అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా ఒక వారం రోజుల లోపల పనులు మొదలుపెట్టి ఘాట్లు మోడల్ ఘాట్గా మేము తీర్చిదిద్దాం. సో ఈ రోజు నుంచి ఇసుక ఏదైతే ఉందో నేను వచ్చేటప్పుడు కూడా చూశాను. ఇసుక అంతా కూడా రోడ్డు మీద వేసి ఉన్నారు. ఇసుక తవ్వకాలు మొన్నటితో 37వ తేదీతో అయిపోయింది. కానీ ఇసుక మాత్రం రోడ్ల మీద కుప్పలుగా ఉంది. వీళ్ళకి 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం మనం.
ఎలాగంటే ఇసుక కాంట్రాక్టర్లు అందరూ కూడా పిలిచి ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మనం మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి వాళ్ళకి డైరెక్ట్గా చెప్పాము, ఇక్కడ ఇసుక అనేది ఓవర్లోడ్ వేయొద్దు, అలాగే స్పీడ్ తగ్గించాలి. మూడోది, ఇసుక రోడ్డు మీద ఓవర్లోడ్ ఎక్కువ వేయడం వల్ల ఇసుక కింద కారిపోయి రోడ్డు మీద అడ్డంగా ఉంది, క్లీన్ చేయండి అని 2 సార్లు చెప్పాను. ఈవేళ కూడా ఫైనల్గా రోడ్లు క్లీన్ చేసే వరకు కూడా ఇసుక ర్యాంపుల్ని, ఇసుక ఏదైతే స్టాక్ ఉందో స్టాక్ నుంచి కూడా ఇసుక తీయకుండా ఉండే విధంగా గౌరవ కలెక్టర్ గారికి, మైనింగ్ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క వాళ్ళ స్టాక్ యార్డ్ పెట్టుకున్నారో స్టాక్ యార్డ్ నుంచి రోడ్లు క్లీన్ చేసే వరకు ఎవ్వరూ కూడా ఒక లారీ కూడా వెళ్ళకుండా ఈ రోజు నుంచి ఆఫ్ చేసేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం ఏంటి? మునుకోడల విశిష్టత అనేది వారి దృష్టికి నేను తీసుకెళ్లాను. మునుకోడలు ఏదైతే ఉందో దీని యొక్క పురాణ గాథ, ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉందో ఈ మునుకోడల విశిష్టత అనేది పూర్తి స్థాయిలో వారి దృష్టిలో పెట్టినప్పుడు మోడల్ ఘాట్ చేయమన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వెంకటనగరం దగ్గర కూడా ఒక ఘాట్ చేయమన్నారు. దాంతోపాటు మాకు ముందు కావాలి, నాకు ఈ ఘాట్ అనేది దీని విశిష్టత ఇది, మిగతా వాటికి చరిత్ర ఏమీ లేదు, దీనికి మాత్రం ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఈ సీతానగరం అనే ప్రాంతానికి కూడా ఈ యొక్క త్రేతాయుగంలో సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు కలిసి ఇక్కడికి విచ్చేసినప్పుడు ఈ ఘాట్లో స్నానం ఆచరించారు. అప్పుడు సీతాదేవి స్నానం ఆచరించారు కాబట్టి ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం వచ్చి కాలక్రమేణా సీతానగరంగా మారి ఈ ప్రాంతం అంతా సీతానగరం అంటారు. అందుకే సీతాదేవి ఇక్కడ నడివాడింది కాబట్టి ఇక్కడ పంటలు, పాడి పంటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సీతానగరం ఈ విశిష్టత కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. మీరు కావాలంటే చెక్ చేయండి, మిగతా మండలాలతో పోల్చుకుంటే సీతానగరం మండలం అనేది 40 ఏళ్ళ కిందటే సక్సెస్ అయిన మండలం. ఎందుకంటే పాడి పంటలు ఉంటాయి, ఇక్కడ పాడి పరిశ్రమ ఎక్కువ, పంటలు బాగా పండుతాయి, పుష్కలంగా ధనధాన్యాలన్నీ కూడా ఇక్కడ అందరూ తొలుగుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి సీతాదేవి అడుగులు పెట్టింది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సీతానగరం పేరు వచ్చింది. కాబట్టి అదొక విశిష్టత. మునులు స్నానం ఆచరించడం, మునులు తపస్సు చేయడం అనేది మరొక విశిష్టత. ఈ 2 విశిష్టతలు పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టినప్పుడు ఇది మోడల్ గార్డ్గా చేయమన్నారు. థ్యాంక్ యూ. అంటే దేనికి పోటీ కాదు, దేనికి ఏది పోటీ కాదు. చంద్రుడి యొక్క శక్తి చంద్రుడిది, సూర్యుడి యొక్క శక్తి సూర్యుడిది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్వార్థం అనేది రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కొంచెం స్వార్థం ఉంటుంది, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని. ఆ స్వార్థంతోనే నేను ఉంటాను. అయితే ఇక్కడ ప్రజలకే కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ యొక్క గోదావరమ్మ పుట్టిన దగ్గర నుంచి మన ఇక్కడ వరకు వస్తే సీతానగరం మండలంలో ప్రవహించేటప్పుడు ఏదైతే మనకి 18 కిలోమీటర్స్ ఈ దారి ఉందో ఈ యొక్క 18 కిలోమీటర్లో ఎక్కడ పొల్యూషన్ కలవట్లేదు. స్వచ్ఛమైన గోదావరమ్మ నీటిలో స్నానం చేయాలంటే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లు ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యమే వస్తుంది. వ్యర్థాలు కలిసిన తర్వాత స్నానం చేస్తారు అనే దానికి అది ప్రత్యేకమైన ఇష్యూ. నా స్వార్థం మాత్రం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో ఉన్నటువంటి 15 ఘాట్లో స్నానం ఆచరించండి, ఆరోగ్యంగా ఉండండి, ముక్తి మోక్షాలకి ప్రాప్తులు కండి అని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకున్నాను.